మన డైనమిక్ ఆఫీసులో డిసెంబర్ నెలలో 24 నుంచి ఒక 5 రోజుల పాటు ఇంటర్వ్యూలు జరిగినాయండి ఢిల్లీలో. మేము మా ఫ్రెండ్స్ అందరూ ఒక నలుగురు దాకా మేము ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాము. అవేనండి అవన్నీ అదే డిసెంబర్ నెల కావడంతో మంచు విపరీతంగా పట్టింది. మంచు వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. అలాగే చలిలోని అలాగే పొద్దుట 6 గంటలకి లేసి అవన్నీ అక్కడ ఫైల్ అప్ చెప్పడం అవన్నీ చూసుకునేవాళ్ళం. అవేనండి అదిగో మీరు చూస్తున్నారు కదండి మంచు ఎలా పట్టిందో అవన్నీ అన్నీ చూసారు. మాకు ఉండడానికి ఇబ్బంది లేదులేండి. ఉండడానికి పెద్ద అది పెద్ద రూమ్ లాంటిది ఇచ్చారు. అది దేవస్థానం ఉందనుకుంటా. చాలా రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారు. మోర్ రూమ్స్ అన్నీ బాగానే చూసారండి డైనమిక్ ఆఫీస్ వాళ్ళు. అది చూసారు కదండి రూమ్ ఎంత ఉందో, ఎంతమంది ఉన్నారు చూసారండి, చాలామంది. ఆ రోజున 24వ తారీఖు ఫస్ట్ రోజు అండి అది. ఆ రోజున ఎంతమంది ఉన్నారు, సెకండ్ ఇంకా 4 రోజులు 5 రోజులు వర్సిటీ జరిగినాయండి. ఇంకెంతమంది వచ్చారు చూడండి. అది ఫస్ట్ టైం ఇజ్రాయెల్కి ఇంటర్వ్యూ అవ్వడం వల్ల అవి చాలామంది తెలియక అర్థం కాక అది అలాగా ఇబ్బంది పడ్డాము. చూడండి ఎంతమంది రాష్ట్రాల నుంచి వచ్చారు. ఇంకా మాకైతే ఆ బెడ్షీట్లు అవి మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇచ్చారు. మేము అందరం ఆ బెడ్షీట్లు అవి కింద వేసుకుని అలాగే అక్కడే పడుకున్నామండి 2 days. మా ఫ్రెండ్కి అయితే వాడికి ఫస్ట్ రోజు వచ్చింది, నాకేమో సెకండ్ థర్డ్ రోజు వచ్చింది. ఇంకిద్దరం అలాగా ఢిల్లీలో ఉండిపోయి ఆ ఇంటర్వ్యూ అవి చూసుకుని నెక్స్ట్ డే అప్పుడు వచ్చామండి మేము వెనక్కి. అది చూసారు కదండి అసలు ఎంతమంది అంటే చాలామంది వచ్చారు. అసలు ఎంతమంది కూడా ఒక్కసారి చూడండి జనం ఎంతమంది వచ్చారని. ఆఫీస్ వాళ్ళు కూడా బాగానే చూసారండి. ఫెసిలిటీ గట్ట అన్నీ బాగానే అరేంజ్ చేసి ఇచ్చారు. ఇజ్రాయెల్ దేశం ఇలా తీసుకుంటున్నారని చెప్పేటప్పటికి చాలామంది వచ్చారండి.